2024 కొద్ది రోజుల్లో అయిపోతుంది. మరి మన ఇండియన్ క్రికెట్ టీంలో టాప్ 10 బెస్ట్ మెమరీస్ ఏంటో ఈ వీడియో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నెంబర్ 1 ఆర్సీబీ. ఆర్సీబీ అయితే ఈ సంవత్సరం అయితే ఒక అద్భుతమైన టీమ్గా కనపడింది. ఇనీషియల్లీ అంత మంచి పర్ఫార్మెన్స్ ఈకోకున్న ఆ తర్వాత దెర్ ఈజ్ 1% ఛాన్స్ అండ్ సమ్ టైమ్స్ దట్ అనఫ్ అనే ఒక నినాదంతో ఆర్సీబీయన్స్ ఒక రేంజ్లో పర్ఫామ్ చేశారు. లిటరలీ వాళ్ళు ఆడిన 15 మ్యాచ్లలో ఆడిన ఫస్ట్ 7 మ్యాచ్లలో కేవలం ఒక మ్యాచ్ గెలిచి ఇక ఆర్సీబీ పని అయిపోయింది, ఈ సీజన్ ఏమీ లేదు, ఈసారి కప్తాన్ ఉంది, అసలు ఏమీ లేదు, వీళ్ళు ప్లేఆఫ్స్ వరకు కూడా వెళ్ళరు అని చాలామంది చాలా రకాలుగా కథలుగా చెప్పారు. తిప్పి కొడితే విరాట్ కోహ్లీ అతని అగ్రెసివ్ నేచర్తో కెప్టెన్ ఫ్యాబ్ డూప్లెసిస్ అయినా కూడా ఇతడైతే ఒక అద్భుతమైన ప్లేయర్గా మారి తర్వాత ఆడిన 6 మ్యాచ్లు వరుసగా గెలిచి ప్లే ఆఫ్స్కు దూసుకెళ్లారు. నెంబర్ 2 మన తెలుగోడు నితీష్ కుమార్ రెడ్డి. ఇతడైతే అసలు ఎవరే కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇతడు ఇంత మంచిగా ఆడతాడని. ఇతడు ఈ ఇయర్లో అక్టోబర్లో బంగ్లాదేశ్ అగైనెస్ట్గా T20 డెబ్యూ చేశాడు. ఇనీషియలీ ఫస్ట్ మ్యాచ్లో అయితే అంత మంచి ప్లేయర్గా అయితే కనిపించలేదు. అదేదో కూల్ హెడెడ్గా బాగా నీట్గా నెగోషియేట్ చేశాడు, కానీ ఫస్ట్ మ్యాచ్లో అంత కాన్ఫిడెన్స్ అయితే బిల్డ్ చేయలేదు. వెరాజ్ సెకండ్ మ్యాచ్కి వచ్చేసరికి ఏకంగా ఆడిన 35 బాళ్లలో 75 రన్లు కొట్టి అందులో 217 స్ట్రైక్ రేట్ని మెయింటైన్ చేసి ఆడిన సెకండ్ మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అయిన ఏకైక ప్లేయర్గా నితీష్ కుమార్ రెడ్డి క్రికెట్లో నిలిచిపోయాడు. అలానే ఇప్పుడు టెస్ట్ క్రికెట్లో చూస్తే మన టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ మొత్తం చేతులు ఎత్తేసినప్పుడు అసలు వాళ్ళకి ఏం చేయాలని అర్థం కాని పిచ్చులో ఇతడు నెంబర్ 8 పొజిషన్లో వచ్చి నేనున్న టీంకి ఒక సేవియర్గా అని చెబుతూ ఆడిన 189 బాళ్లలో 114 రన్లు కొట్టి అందులో 11 4లు ఒక సిక్సర్తో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అది కూడా వాళ్ళ నాన్న మ్యాచ్ చూస్తుండగా. నెంబర్ 3 రోహిత్ శర్మ. రోహిత్ శర్మ అయితే యాజ్ ఎ కెప్టెన్గా T20స్లో 50 మ్యాచెస్ గెలిచాడంట. ఏ కెప్టెనే కానీ 50 మ్యాచెస్ గెలిచలేదు. ఇది కూడా మన కెప్టెన్ రోహిత్ శర్మకు ఒక అద్భుతమైన ఇయర్గా అని చెప్పుకోవచ్చు T20 సిరీస్లో. నెంబర్ 4 T20 వరల్డ్ కప్. దాదాపు 17 ఏళ్ల తర్వాత T20 వరల్డ్ కప్ గెలిచాము, అది కూడా ఒక అద్భుతమైన వేలో. అలానే 12 ఏళ్ల తర్వాత ICC టోర్నమెంట్ని గెలిచాము. ఈ సీజన్లో అయితే పాత కక్షలన్నీ తీర్చుకుంటూ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి పెద్ద దేశాలని కుప్ప కూల్చి మన టీమిండియా T20 వరల్డ్ కప్ లో అన్బీటెన్ గా ఉండి కప్పును సాధించారు. అలానే సౌత్ ఆఫ్రికాతో ఆడిన ఫైనల్ మ్యాచ్ లో జరిగిన డ్రామా అయితే ఇంతవరకు ఎవరు మర్చిపోరు. ఎందుకంటే ఆ లాస్ట్ 4 ఓవర్స్ అయితే ఇక సౌత్ ఆఫ్రికా మన చేతిలోంచి కప్పు లాగేసుకుందేమో అని అనిపించేలాగా ఆడింది. ఆ తర్వాత లాస్ట్ 4 ఓవర్స్ జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యా వీళ్ళ ముగ్గురు వేసిన బౌలింగ్ అయితే టాప్ నాచ్ మరియు ఎన్ని ఓవర్స్ చెప్పినా తక్కువే. నెంబర్ 5 కేకేఆర్ అయితే ఈ సీజన్ అయితే కప్పు గెలుస్తుందని ఎవరే కానీ ఊహించలేదు. అది కూడా అండర్ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో అయితే అసలు ఎవరే కానీ ఊహించలేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే వాళ్ళు ఇనీషియల్గా అద్భుతంగా స్టార్ట్ చేసినా కూడా మిడిల్లో అయితే దాదాపు 262 రన్లు ఫస్ట్ ఇన్నింగ్స్లో కొట్టి కూడా అండర్ రేటెడ్ టీమ్గా ఉన్న పంజాబ్ కింగ్స్ చేతిలో చేసి మరీ ఓడిపోయారు. ఈ మ్యాచ్ తర్వాత చాలా మంది క్రికెట్ పండితులు కేకేఆర్ ఈ సీజన్ నుంచి ఎలిమినేట్ అయిపోయిందని చాలా కథనాలు రాశారు. కానీ శ్రేయస్ అయ్యర్ మాత్రం కెప్టెన్సీ మాత్రం టాప్ నాచ్ లో ఉంది. అతడు పెద్ద బ్యాట్ ఆ టీం కు పెద్ద పర్ఫార్మెన్స్ అందించలేదు, కానీ అతడు విత్ ద కెప్టెన్సీ అయితే చాలా బ్రిలియన్స్ చేసి పడేశాడు. ఎందుకంటే ఒక టోర్నమెంట్స్ గెలిచాలంటే మెయిన్లీ బౌలర్స్, ఫీల్డర్స్, బ్యాటర్స్ ఎంత ముఖ్యమో అదే కూడా కెప్టెన్ కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే ఏ టైంలో ఏ డిసిషన్స్ తీసుకోవాలనేది కెప్టెన్ చేతిలోనే ఉంటుంది. కాబట్టి నెంబర్ 6 రాహుల్ ద్రావిడ్ కోచింగ్ టెన్యూర్ ఎండ్ అయింది. ఇదైతే ఒక చాలా బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 13 ఏళ్ల నుంచి ICC ట్రోఫీ కోసం ఎన్నో కలలు కన్నా మన టీమిండియాకు ఇతని కోచింగ్ లోనే మోక్షం లభించింది. 2023 ఓడే వరల్డ్ కప్ లో కూడా అన్బీటెన్ గా ఉండే ఆ ఫైనల్ మ్యాచ్ తప్పితే మన ఇండియా అయితే అద్భుతమైన గేమ్ ఆడింది. అలానే T20 వరల్డ్ కప్ లో కూడా అన్బీటెన్ గా ఉండి కప్పును గెలిచడానికి తన ఒక పాత్ర ఎంతో బలంగా ఉంది. నెంబర్ 7 విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ T20 క్రికెట్ నుంచి రిటైర్మెంట్. ఇది మాత్రం చాలా హార్టింగ్ న్యూస్. ఎందుకంటే ఈ రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ అయితే చాలా వరకు సర్వ్ చేశారు మన T20 క్రికెట్. మెయిన్లీ రోహిత్ శర్మ అయితే ఆ ఓపెనింగ్ వచ్చి ఆ వీరబాదుడు బాది బౌలర్లను మొత్తం బ్యాక్ ఫుట్ లో ఉంచిన తర్వాత 1 డౌన్లో విరాట్ కోహ్లీ వచ్చి ఆ మొత్తం హోల్ టీంని మొత్తం అతడి భుజాల పైన వేసుకొని నీట్గా ఒక విన్నింగ్ వైపు నడిపించేవాడు. అలానే వీళ్ళిద్దరికి T20స్లో దాదాపు 4,000 పైగా రన్లు ఉన్నాయి. ఈ 4,000 పైగా రన్స్ ఎక్స్పీరియన్స్ అయితే మన టీమిండియా కోల్పోయింది. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అనేది చాలా తక్కువగా ఉంది మన యంగ్స్టర్స్ అందరికి. క్రికెట్లో ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రెజర్ సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేసేది ఎక్స్పీరియన్స్ ఉంటేనే ప్రెజర్ సిచ్యువేషన్స్ ఈజీగా హ్యాండిల్ చేయగలరు. లేదంటే ప్రెజర్కి అండర్ అయిపోయి
ప్రెజర్ని మీ కెప్టెన్ చేసుకోగలుగుతారు. కాబట్టి ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ క్రికెట్లో. నెంబర్ 8 మన టెస్ట్ క్రికెట్కి అయితే ఇది ఒక హార్ట్ బ్రేకింగ్ అని చెప్పుకోవచ్చు. రవిచంద్రన్ అశ్విన్ టెస్ట్ క్రికెట్ రిటైర్మెంట్. ఇటువంటి మనము మైండ్ గేమ్ ఆడే ప్లేయర్ని అయితే మన ఇండియా బహుశా ఇక భవిష్యత్తులో ఎప్పుడు కానీ ప్రొడ్యూస్ చేయలేదేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే 537 వికెట్లు తీయడం ఇంకో బౌలర్ ఎవరైనా చేయగలుగుతాడేమో, కానీ అటువంటి మైండ్ సెట్ని బిల్డ్ చేయడం అయితే నార్మల్ విషయం కాదు. ఎందుకంటే ఆస్ట్రేలియా లాంటి టఫెస్ట్ పిచ్చెస్లో వెళ్ళి అతడు స్టీవ్ స్మిత్ లాంటి గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్ని చెప్పి మరీ అవుట్ చేశాడు. అతన్ని అవుట్ చేయాలంటే మన టాప్ బౌలర్ అయిన బుమ్రానే చాలా ప్లాన్స్ వేసి అవుట్ చేయడం చాలా ఇబ్బంది పడుతున్నాడు. కానీ రవిచంద్రన్ అశ్విన్ యాజ్ ఏ ఆఫ్ స్పిన్నర్గా అయితే అతడు స్టీవ్ స్మిత్ లాంటి పెద్ద ప్లేయర్ని బ్యాక్ ఫుట్లో ఉంచగలిగాడంటే నాట్ ఎన్ ఈజీ జాబ్. అది చెబుతుంది అతని ఎక్స్పీరియన్స్ ఎటువంటిది మరియు అతడు బ్రెయిన్ ఎంతగా యూస్ చేస్తాడు. అలానే అతడు విత్ ద బ్యాట్ కూడా మన ఇండియన్ కండిషన్స్లో అయితే అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందించాడు. దాదాపు అతనికి బ్యాటింగ్లో కూడా 3500 పరుగులు ఉన్నాయి. అందులో 6 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలతో అద్భుతమైన పర్ఫార్మెన్స్లు అందించాడు. అలానే 37 5 వికెట్ హాల్స్, 10 వికెట్ హాల్స్ అంటే నాట్ అన్ ఈజీ జాబ్. ఒక బౌలర్ వల్ల అయ్యే పని అయితే అసలే కాదు. నెంబర్ 9 ఇదైతే ఒక సాడెస్ట్ మెమరీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 12 ఏళ్ళుగా విరాట్ కోహ్లీ అంత కన్సిస్టెంట్గా ఒక స్ట్రీక్ని మెయింటైన్ చేస్తుండేది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో అది బ్రేక్ అయిపోయింది. అదే మన హోమ్ సాయిల్లో టెస్ట్ సిరీస్ ఓడిపోవడమే కాదు, అది వైట్ వాష్ అయిపోయింది. ఇదైతే వన్ ఆఫ్ ద వరస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు ఈ ఇయర్లో మన ఇండియన్ క్రికెట్ తరపు నుంచి. ఈ నిందన అయితే మనం రోహిత్ శర్మ ఒక్కడిపైన అయితే వేయడానికి అసలే అర్హులం కాదు. ఎందుకంటే అతడు క్రికెట్ అనేది ఒక మంచి ప్లేయర్ అయితే, ఒక మంచి గేమ్ అయితే అసలే కాదు. ఇది హోల్ 11 మంది కలిస్తేనే గెలిచే గేమ్. కాబట్టి మనము ఈజీగా రోహిత్ శర్మని ఏ మాట కానీ అనకూడదు. నెంబర్ 10 సూర్యకుమార్ యాదవ్. రోహిత్ శర్మ కెప్టెన్సీ దిగిపోయిన తర్వాత ఇక మన ఇండియాకు T20స్లో అంత బెటర్ కెప్టెన్సీ ఎవరు వస్తారని చాలా కథనాలే వినపడ్డాయి. మరియు రోహిత్ శర్మ సూర్యకుమార్ యాదవ్ బదులు హార్దిక్ పాండ్యాకి ఇవ్వండి అని చాలా వరకు కథనాలు వినపడినాయి. కానీ సూర్యకుమార్ యాదవ్కి కెప్టెన్సీ ఇచ్చి అతడైతే ఏకంగా 3 సిరీసులు గెలిచాడు T20స్లో. అది కూడా 2 అవే సిరీస్ గెలిచడం అంటే నాట్ అన్ ఈజీ జాబ్. ఇతడికి ఆ ఎక్స్పీరియన్స్, అతని స్కిల్, అతని బ్యాటింగ్ టెక్నిక్తో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. అలానే అద్భుతాలని సృష్టిస్తూ రానున్న T20 వరల్డ్ కప్ కూడా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ హ్యావ్ ఎ నైస్ డే.